ద క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్క వస్తారా? పర్సనలా? యా. మీరెందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఇప్పుడు నా అటెన్షన్ ఎగ్జామ్స్ మీదే ఉంది. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చిచే, అందుకోసం కాదండి. 2 minutes పక్కకు రండి, చెప్తాను. సరే చెప్పు. ఎలా చెప్పాలి? ఒక 20 ఏళ్ళ కుర్రాడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, మీరేస్తారా? ఎందుకు ఇస్తా? ఏజ్ ఉంది కదా, ఏదైనా పని చేసుకోమని చెప్తా. అదే ఒక 60 ఏళ్ళ ముసలోడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, వేస్తారా? ఆ వయసులో ఎంత కష్టపడతాడు, అందుకే ఇస్తాను. నానా రా, నీ గురించి మాడుతుంటే అక్కడ చూద్దాం. నేను చెప్పిన ఏజ్డ్ ముష్టోడు ఈయనే. ఏంటి ఓల్డ్ ఏజ్ ముష్టోడా? నానా, ఈయన విగ్గు స్టైలింగ్ చూసి ఇన్విజిలేటర్ అనుకుంటారేమో. కాదు, మీ వెనకే కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటాడు. మీరు కొంచెం చూపిస్తే. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయడం ఏంటి? అనుకున్నాను మీరు అడుగుతారని అనుకున్నాను. ఇప్పుడు మా తాత అబ్బర్ కుబేరుడండి. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చదువుకున్నారు? ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి పిల్లలు డిగ్రీ పాస్ అయితేనే ఆస్తి ఇస్తానని వీలునామా రాసిపోయాడు. అందులో భాగంగానే మా అత్త మా బాబాయిలు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. కానీ మా నాన్న మాత్రం గజనీ మహమ్మద్ లాగా 30 సంవత్సరాల నుంచి డిగ్రీ పైన దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అయినా పాస్ అవ్వలేదు. మీరు చాలా బాగా చదువుతారని, చదువులు సరస్వతి అని మా నాన్న చెప్పాడు. వెనకే కూర్చుంటాడు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసి చూపించవచ్చు కదా. పాస్ అయితే ఎంత ఆస్తి వస్తుంది? ఒక 80 నుంచి 100 కోట్ల దాకా ప్రాపర్టీస్ వస్తాయండి. దానివల్ల నాకేంటి లాభం? బాగా కమర్షియల్ అనుకుంటా. చెప్పండి, ఒక 5-10 చేతిలో పెట్టమన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. హే, నాకు డబ్బొద్దు. మీకొచ్చిన ఆస్తిలో కొంత డబ్బుతో 100 మంది అనాథ పిల్లల్ని బాగా చదివించండి. హ్యూమానిటీ. ఒక తప్పు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా మరి. సరే అండి, మాకు ఓకే. నాకు ఓ కూల్. చూసి రైట్ అన్న వచ్చా? చూస్తావుగా నా టాలెంట్. తగలడు. శేఖర్, ఈయన గుర్తుపట్టావా? రఘునాథ్ గారని మన నాన్నగారు ఫ్రెండ్. మీరు బిజినెస్ లో బాగా సెటిల్ అయ్యి మీ నాన్నగారి పేరు నిలబెట్టారు. అవును, మీకు ఒక అన్నయ్య ఉండాలి కదా, తను ఎక్కడా? ఎంత? 100 80 అన్నావు కదా. తనే కదా మీ అన్నయ్య. 20 రూపాయల కోసం చూస్తున్నావేంట్రా? అందరూ మనల్ని చూస్తున్నా, పరువు పోతే. మీ బాబు కరూరుపతి ఏమో, మా బాబు మాత్రం మామకి జస్ట్ పతే. అసలే ముసల్దాన్ బర్త్డే అన్నాను 250 పెట్టి రోజులు బట్టలు వచ్చిందని అదే బొక్క. మీరు మాట్లాడుతుండండి, వస్తాను. జాబ్ లో రావచ్చు కదరా. నువ్వు కారు పంపించవచ్చు కదా అమ్మ బర్త్డేకి. డబ్బులు ఏమన్నా తక్కువయ్యా? డిగ్రీ పాస్ అయితే నీ దగ్గర ఉండేవి. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చాను బావా? 2 రోజులు వెళ్తా. బాగున్నారా? ఇంకా ఇలాగే ఉన్నావా? పాస్ అవ్వలా? ఎరా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలా? ఉండండి. ఇదిగో బావా. బావగారు. ఏంటి బావా? ఎందుకు బావా అందరి చేత మాట్లాడతావు? కష్టపడి చదివి పాస్ అయిపోవచ్చుగా. నువ్వేం చదివావు? బీటెక్, ఎంబీఏ. ఏమే, మంచి నీళ్ళు పట్టరా. నువ్వు మీ ఆవిడ నీళ్ళు అడుగు. వెళ్ళా. డిగ్రీలు పాస్ అయినాడు కాదు గొప్పవాడు, పెళ్ళాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు గొప్పవాడు. డిగ్రీలు పాస్ అయ్యాడట, తొక్కలో డిగ్రీలు. మీ నాన్న ఎగ్జామ్ ఎలా రాశాడు? చాలా బాగా రాశాడు. సెట్ చేసాను. 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. మీ నాన్న గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. మీ నాన్న గివ్ అప్ ఏమను ఆస్తి మొత్తం మాకు వస్తుంది. తలో 10 లక్షలు ఇస్తాను రా. పాపం ఈ వయసులో మా అన్నయ్య కష్టపడడం మేము చూడలేకపోతున్నాం. అయ్యో, ఏదో మాట చెప్పి మీ నాన్న ఒప్పించు. మా నాన్న ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడున్నాడు. ఓ, ఇటు వెళ్తాడేంటి? మారాడు.